రాష్ట్రంలో ఏటా 55,000 నుంచి 60,000 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ్ నరసింహ. రాష్ట్రంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ మరింత బలోపేతమవుతుందని చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిమ్స్ క్యాన్సర్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన కొత్త సేవలను మంత్రి పొన్నం, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి ప్రారంభించారు. మంత్రి అత్యాధునిక సేవలతో క్యాన్సర్ రోగులకు ఖచ్చితమైన రేడియేషన్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చిందని వివరించారు. ఆధునిక సాంకేతికతతో ట్యూమర్ పై మాత్రమే ప్రభావం చూపించి ఆరోగ్య కణజాలాన్ని కాపాడే చికిత్స అందించగలుగుతున్నామని తెలిపారు. మంత్రి క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆధునిక వైద్య సదుపాయాలను మరింత విస్తరిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించారు మంత్రులు. ఈరోజు వరల్డ్ హెల్త్ డే. పేదవాని ఆరోగ్య భద్రత ప్రభుత్వానిది. అందులో ప్రధానంగా దేశంలో రాష్ట్రంలో ఎన్సీడీకి సంబంధించి నాన్ కమ్యూనికబుల్ డిజీజ్, పేదవాడు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్లో అప్పుల పాలు కాకూడదు. అన్ని రకాల ట్రీట్మెంటు వైద్య సేవలు ఆ పేదవానికి అందియాలనే ఒక చిత్తశుద్ధి, ఒక కమిట్మెంట్ ప్రభుత్వానికి ఉన్నది. సిఎస్ఆర్ ఫండ్స్ కింద, ఓఎన్జీసీ వారు ఇచ్చిన సిఎస్ఆర్ ఫండ్స్ కింద 32 కోట్ల రూపాయలతోటి లినాక్ మిషన్ ఈరోజు ఇనాగరేట్ చేసుకున్నాము. ఎంఎన్జేలో 4 అడ్వాన్స్ మిషన్ అనేది ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు నిమ్స్లో ఏర్పాటు చేశాము. ఎలాంటి ట్రీట్మెంట్ అయినా క్యాన్సర్కు సంబంధించి 4 రకాల ట్రీట్మెంటు, సర్జికల్ ఆన్కాలజీ కానీ, రేడియేషన్ ఆన్కాలజీ కానీ, మెడికల్ ఆన్కాలజీ కానీ, హెడ్ అండ్ నెక్ ఆన్కాలజీ కానీ, అన్ని రకాలుగా ట్రీట్మెంట్కు నిమ్స్ సిద్ధంగా ఉన్నది, ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నది. ఈరోజు అడ్వాన్స్ లినాక్ మిషన్ పెట్టుకొని, యాక్సిలరేటర్ పెట్టుకొని పేదవానికి అప్పుల పాలు కాకుండా ఈ ట్రీట్మెంట్ అందియాలనే ఒక కమిట్మెంట్ తోటి ఈ మిషన్